ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, అమరావతి రాజధానే కదా, మళ్ళీ చట్టబద్ధత ఎందుకు? ఆల్రెడీ అమరావతికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు. మరి 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, అమరావతి రాజధాని మాకు ఎటువంటి అభ్యంతరం లేదని. అలాగే అప్పుడు 33,000 ఎకరాలు ఉంటే 33 ఎకరాలు సరిపోదేమో, మరికొన్ని ఎకరాలు కూడా సమీకరించండి కూడా అన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, కావాలంటే వీడియోలు ఉంటాయి. అలాంటిది ఈయన అధికారంలోకి రాగానే 3 రాజధానులు అన్నారు, అమరావతిని పక్కన పడేశారు, అడ్మినిస్ట్రేషన్ రాజధాని అన్నారు. పోనీ విశాఖపట్నం రాజధాని అన్నారు, బాగానే ఉంది. పోనీ వెంటనే ఇక్కడే అసెంబ్లీ, ఇక్కడే హైకోర్టు అన్ని నిర్మించేస్తే వాళ్ళు అనుకునేది అయిపోయేది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క ప్లాన్ ఫెయిల్ అయ్యేది కదా. సరే ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఇంకెందుకు అమరావతి రాజధాని, ఇక్కడే విశాఖపట్నాన్ని చేసేయండి అనేవాళ్ళు. ఇక్కడే అభివృద్ధి అన్నీ జరిగాయి, అభివృద్ధి కార్యక్రమాలన్నీ. ఇక్కడ అమరావతి రాజధాని అనేది చంద్రబాబు నాయుడు స్వార్థం ఉంటుంది, ఎవరి స్వార్థమైన ఉంటుంది, అందులో స్వార్థం లేదనేది మాట ఒట్టి అబద్ధం. అన్ని పొలాలను వేస్ట్ చేసి ఆ పొలాలని అంత చేసే బదులు విజయవాడ గుంటూరు మధ్యలో చేసినా బాగుండేది. మరి ఆయనకి విజన్ ఏంటో, మరి ఆయన ఇదేంటో మరి మనకు తెలియదు. దాన్ని వెంటనే తప్పు పట్టడం కరెక్ట్ కాదు, అలాగని దాన్ని ఇది కూడా లేదు. కానీ ఒకసారి ఓకే అయిపోయిన తర్వాత ఇంక దాని గురించి డిస్కషన్ ఎందుకు? కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడికి వచ్చి శంకుస్థాపన చేసింది నరేంద్ర మోదీ. ఇదే వైసీపీ వాళ్ళు ఒకసారి ఓకే అంటారు, ఒకసారి కాదంటారు. అందుకని రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే, లేదా ఇంకో పార్టీ ఏదైనా వస్తే అమరావతి కాదు మళ్ళీ విశాఖపట్నం అంటే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి వారందరూ లాస్ అయిపోతారు, రైతులు లాస్ అయిపోతారు. అందుకే ఇప్పుడు రైతులు డిమాండ్ చేస్తున్నారు దీనికి ఒక చట్టబద్ధత కావాలని. అందుకే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో దీనికి తీర్మానం పెడుతున్నారు. వీళ్ళు మండలిలో కూడా పెట్టండి అంటున్నారు వైసీపీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అసెంబ్లీలో బలం లేదు, మండలిలో బలం ఉంది కాబట్టి మండలిలో వాదించుకోవడానికి మండలిలో కూడా పెట్టమంటున్నారు. సరే మండలిలో పెడితే తప్పేముంది, అటు వైసీపీ వాళ్ళు కూడా వాదిస్తారు కదా ఎందుకు ఏంటి అనేది. వీళ్ళ యొక్క వీడియోలే ప్లే చేయొచ్చు. అప్పుడు 2014లో వీళ్ళ నాయకుడు ఓకే అన్నాడు, తర్వాత వద్దన్నాడు, తర్వాత ఏమొచ్చేసి ఓకే అన్నారు. మళ్ళీ మొన్న కూడా ఓడిపోయిన తర్వాత కూడా మాకు అమరావతి ఓకే అన్నారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి ఏమొచ్చేసి మొత్తం అక్కడ వేస్ట్, అదంతా కూడా పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి. పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి, అప్పుడు తెలియదా మీకు పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి? అమరావతి వద్దని 2014లోనే మీరు కూర్చునిపోవాలి. అంత దృఢమైనటువంటి నాయకత్వమే అయితే, అంత ఇదైతే, పూర్తి అవగాహన ఉంటే అప్పుడే మీరు నిలబడిపోవాలి అక్కడ.